ప్రైజ్ ద లార్డ్. ఈ వేస్ట్ అది. ఎప్పుడు ఏం జరుగుతుందో. చిన్నపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో. నేను ఎప్పుడైనా పోయేవాడిని అదిగో అలాగా. అది ఏంటో ఒక అవునా ప్రతి అలా వచ్చా మళ్ళీ పడిపోయింది. నట్టింట్లో పెట్టి పూజ చేసుకోవాలన్నట్టు పెట్టేశారు. అది మీరు నేనే బాధపడ్డాం కానీ ఆయనకే చీమ కుట్టినట్టు ఉండదు. ఆ కంపులు చూస్తే బాగోలేదు. అదే అడ్డంగా పడకబెట్టేస్తే బెస్ట్. అది చాలా బెస్ట్. నేను సాక్ష్యం ఉంటాను. మే 24వ తారీఖు ఆదివారం సాయంత్రం 6:20 పెద్ద గాలికి ఆ సిమెంట్ రేఖ ఎందుకో తెలియట్లేదు. ఆ సీను గారికి 2 పిల్లలు ఉన్నారు. ఆడకూతురు వాళ్ళ మిస్సెస్ ఉంది. ఎవరికి ఎప్పుడు అది తగులుద్దో ఏమొద్దో తెలీదు. మరి ఆయన ఇంటి ఓనర్ ఏమో పట్టించుకోడు. పైనుండి పేళ్ళు పడుతుంటుంది. మరీ ఇంత ఘోరం ఎక్కడ లేదండి బాబు. ఆ సిమెంట్ రేకులు దడేల్మని ఇప్పుడు పడిందంట. నేను లోపల ఉన్నా. సొరంగం లాంటి గదిలో నేను ఉన్నాను. ఆయన చెప్పే వరకు నేను పైకి ఎత్తానని చెప్పే వరకు నాకు తెలియదు. అద్దె ఇవ్వడమే కానీ ఒక్క నీళ్లు సరిగ్గా వస్తుందా ఏంటి ఆయన ఏది పట్టించుకోడు. నేను నా కారణం వల్ల ఇక్కడ ఉంటున్నాను, ఉండాలనే ఉంటున్నా. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే మళ్ళీ వెతకాలి అనేసి. ఇదిగోండి ఈ సిమెంట్ రేకు. అదిగో చినుకులు మొదలైంది ఇప్పుడే. ఆ పై పోర్షన్లో ఉన్న కళ్ళతోటి సీను గారేమో ఆ సిమెంట్ రేకులు పైకెత్తి పెట్టడం జరిగింది. మనిషి ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇంత ఘోరం ఎక్కడా లేదండి బాబు. సరే ఎలాగో వీడియో తీశాను కదా. ఆ అమ్మ ఈరోజు ఉదయం ఆమెకి మనిషికి గర్వం ఉండకూడదు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. అంటే లైట్గా చినుకులు పడుతుంది. 6:30 కావస్తుంది. ఉదయం చర్చిలో ఆమె ఏంటో కానీ అంత బడాయి, అంత గర్వం, కుళ్ళు. మనుషుల్ని అసలు ఈ లోకంలో ఏది నాకు కనిపించట్లా. గుడికి వచ్చాం వెళ్తున్నాం అన్నట్టు వెళ్తుంది. మనిషికి గర్వం, అహంకారం, బడాయి ఉండకూడదు. అంతకు మించి పొగరు ఉంటే అది షుగర్గా మారుద్ది. చూశారు కదా ఇప్పుడు పెద్ద సిమెంట్ రేకు ధడేల్మని పడిపోయింది. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలీదు. భూమి మీద ఉన్ననాళ్ళు కాస్త మంచిగా జీవించాలి. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, మే నెల 24వ తారీఖు ఆదివారం సాయంత్రం 6:30 ప్రాంతంలో ఆ ఇంటి ఓనర్ చెప్తున్నా కదా, కోయిట్లో ఉంటాడో కూకట్పల్లిలో ఉంటాడో కానీ అస్సలు ఏం పట్టించుకోడు. ఇది ఒక ప్లైవుడ్. అటువైపుకి ఇటువైపు కేవలం ఒక ప్లైవుడ్. ఇదిగోండి ఏ వాక్యాలు కనిపిస్తుంది. ఒక గుద్దు చేత్తో పిడిగుద్దు గుద్దితే అవతలికి పడిపోద్ది, లేదా యువతలికి పడిపోద్ది. ఏంటో సంపాదన. ఒట్టి చేత్తో వచ్చారు, ఒట్టి చేత్తో పోతారు. ఏది పట్టుకెళ్ళరు.